మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించి వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో మంచి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్ నుంచి. దిల్షుక్ నగర్. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? సరిత. సరిత గారు మీరు ఎక్కడి నుంచి? కూకట్పల్లి. కూకట్పల్లి. కవిత, సరిత పేర్లు రెండు కూడా బాగా కోయిన్సైడ్ అవుతున్నాయి. మీ ఇద్దరికి కూడా ఉన్న మంచి సంబంధం ఉందా? దగ్గర సంబంధం? అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళు. మీరు అక్క, మీ చెల్లి. సూపర్. సో మరి వంటలు చేయడానికి రెడీ ఈ రోజు? రెడీ. తెలుసు కదా మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మీరిద్దరు 2 వంటలు చేయాలి. ఓకే, చూద్దామా? ఓకే. వావ్, క్యాబేజ్. సో క్యాబేజ్తో ఈరోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. సో నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. క్యాబేజ్తో మంచి వంటలు ఎవరైతే ఫస్ట్ ఆలోచిస్తారో వాళ్ళు చెప్పేస్తే వాళ్ళే ఫస్ట్ వంట చేయొచ్చు. ఓకే, బాగా ఆలోచించుకుని మంచి రెసిపీ చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఏం చేయొచ్చు క్యాబేజ్తో? వెరైటీగా ఏం చేయొచ్చు? క్యాబేజ్ వడలు కాకుండా, వేపుళ్ళు కాకుండా అలాంటివి ఏమన్నా డిఫరెంట్గా ఏదైనా చేయొచ్చా? బాగా ఆలోచించండి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే చేసేయచ్చు వంట. క్యాబేజీ టమాటా మసాలా కర్రీ. ఓకే, సూపర్. 30 సెకండ్స్లో కవిత గారు చెప్పారు క్యాబేజ్ టమాటా మసాలా. క్యాబేజ్ టమాటో మసాలా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం కవిత గారు. చేసేద్దాం. ఓకే, క్యాబేజ్ టమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ టమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం కవిత గారు. స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర ఆవాలు, పోపు దినుసులు అన్నమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఇప్పుడు కరివేపాకు వేసుకో. సో ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాలన్నమాట. కలర్ మారిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మగ్గిపోయిన క్యాబేజీ తురుము వేసుకో. క్యాబేజ్ తురుమా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఇస్తారు? తర్వాత. ఆహా, క్యాబేజ్ ఎంత బాగా తురిమేశారో అది క్యాబేజ్ లాగే అనిపించట్లేదు. తొందరగా మగ్గిపోతుంది. అండ్ అలాగే కొంతమందికి క్యాబేజ్ మరి పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నా కూడా కాస్త స్మెల్ ఉంటుంది. అదంతా కొంచెం రిసీవ్ చేసుకోలేరు కాబట్టి ఇలా ఫైన్ గా తురిమేసుకుంటే ఏ గొడవ ఉండదు, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కవిత గారు మీరు ఏం చేస్తుంటారు? ఓకే, వంటలు బాగా ఇష్టమా మీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా వంటలు చేయడం? మరి అభిరుచి చూస్తూ ఉంటారా? డైలీ చూస్తామండి. డైలీ చూస్తారా? మూత పెట్టుకోవాలా? సో ఇది కొంచెం క్యాబేజ్ కొంచెం మగ్గేస్తే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో కొంచెం క్యాబేజ్ మగ్గాలి కదా, అప్పుడు దాకా కాసేపు వెయిట్ చేద్దాం. క్యాబేజ్ మగ్గిందేమో చూసేద్దాం. ఓకే, సో కొంచెం కలర్ చేంజ్ అయింది కదా? అవునండి, మగ్గిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి పసుపు కలర్ లో ఉంది? పసుపు వేసామండి. అంతే సరిపోతుందా? చాలా. గరం మసాలా యాడ్ చేసుకుంటాం కదా స్పైసీగా. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందామండి. టమాటా ముక్కల్ని క్యాబేజ్ తో అలా కప్పెట్టేస్తున్నారేంటి? తొందరగా మగ్గిపోతాయండి. ఓ, స్టఫ్ చేసేస్తున్నట్టుంది.
ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కటిగా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. సో ముందుగా పసుపు, కొంచెం ఉప్పు. ఓకే, చూసుకుని వేయండి ఉప్పు, ఎందుకంటే క్యాబేజ్లో సాల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి క్యాబేజ్ వండుకునేటప్పుడు కదా. అవునండి, కరెక్ట్గానే చెప్పాను. అవునండి. కారం, కారం. ఓకే, కొబ్బరి పొడి. ఓకే, ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. గరం మసాలా. కొంచెం గరం మసాలా. కొంచెం కొత్తిమీర. కొంతసేపు మూత పెట్టేసుకో. అలాగే కలపకుండా మూత పెట్టేసుకో. లోపల టమాటాలు ఏమైపోతున్నాయో మగ్గిపోతాయి, ఏం కాదండి. ఓకే, చూసేద్దామా కవిత గారు? చూద్దాం. సో పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం ఇమీడియట్గా కలిపేసుకుంటేనే బెటరు, లేకపోతే పౌడర్స్ చాలా ఫాస్ట్గా మాడతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి. టమాటా కూడా మగ్గింది. టమాటా మగ్గిపోయింది. బాగుందండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అయిపోయిందా కవిత గారు? అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసేయండి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. ఇచ్చేసేయండి. కొంచెం కొత్తిమీర. కొంచెం కొత్తిమీర కొంచెమే వేసుకోండి. తేజు గారు, క్యాబేజీ మసాలా కర్రీ టేస్ట్ చూడండి. ఓకే ఓకే, వేడివేడిగా క్యాబేజ్ టమాటా మసాలా రెడీ అండి. టేస్ట్ చూడిపోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ టమాటా మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాబేజ్ తురుము వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ టమాటా మసాలా రెడీ.